అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. లీచ్ థెరపీ, వెరికోస్ వెయిన్స్, కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 60 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. దూర ప్రాంతంలో ఉన్న వారికి వాట్సాప్ కాల్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం కలదు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా డోర్ డెలివరీ చేయబడును. సంప్రదించవలసిన నంబర్ 9154191959. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. నా మాట విను రామారావు, వెంటనే ఈ సినిమాను ఆపేశాయి. నువ్వు ఎన్నిసార్లు అడిగినా సరే నేను మాత్రం ఈ సినిమాకు దర్శకత్వం వహించేది లేదు. సినీ అభిమానులకు నిన్ను నేను శ్రీకృష్ణుడిలా పరిచయం చేశాను. జనాలు నిన్ను నిజంగానే దేవుడిలా ఆరాధిస్తున్నారు. త్వరలోనే నువ్వు లవకుశ సినిమాలో శ్రీరాముడిలా కనిపించబోతున్నావు. ఈ టైంలో రావణాసురుడి పాత్రలో నటిస్తానంటున్నావేంటి? నీకేమైనా పిచ్చెక్కిందా? రావణాసుడి పాత్రలో నేనే నిన్ను ఊహించుకోలేకపోతున్నాను. ఇక సాధారణ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుంది? సినిమా కాస్త అటు ఇటు అయితే నీ సినీ కెరీర్కే ప్రమాదం. పెట్టుకో, నా మాట విని వెంటనే ఈ సినిమాను ఆపేసాయి. లేదా ఆ రావణాసుడి పాత్రలో ఇంకెవరినైనా పెట్టి సినిమాను తీసుకో. నేను మాత్రం ఈ సినిమాకు దర్శకత్వం అస్సలు చేయను. ఇవి ఎన్టీ రామారావు గారితో దర్శకుడు కేవీ రెడ్డి గారు అన్న మాటలు. సీతారామ కళ్యాణం అనే పేరుతో సినిమాను తీయాలనుకుంటున్నాను, మీరే డైరెక్షన్ చేయాలి. రావణుడి కోణంలో ఈ సినిమా కథ ఉంటుందని చెప్తూనే రావణాసురుడిగా నేనే నటిస్తానంటూ ఎన్టీఆర్ గారు చెప్పిన వెంటనే కేవీ రెడ్డి గారి నుంచి వచ్చిన రియాక్షన్ ఇది. ఎన్టీఆర్ గారిని ఆయన ఎంతగా హెచ్చరించినా సినీ కెరీర్ గురించి, సినీ భవిష్యత్తు గురించి, అభిమానుల నుంచి వచ్చే రియాక్షన్ గురించి ఇంతలా హెచ్చరించినా సరే ఎన్టీఆర్ గారు మాత్రం ససేమిరా వినలేదు. సీతారామ కళ్యాణం సినిమాను తీయడానికే మొగ్గు చూపారు. అసలు ఇంతకీ ఈ సినిమా తెర వెనక జరిగిందేంటి? ఈ సినిమాను తీయాలని ఆయనకు ఎందుకు అనిపించింది? ఈ సినిమాను చూసిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన పనేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. 1957 సంవత్సరంలో వచ్చిన మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణ పాత్రతో తెలుగు సినీ జనాలకు ఎన్టీఆర్ ఆరాధ్య దైవంగా మారిపోయారు. అంతకుముందే భూ కైలాస్ సినిమాలో రావణుడిగా మెప్పించారు. అయితే మరోసారి రావణ పాత్రధారిగా సినిమాల్లో నటించాలని ఎన్టీఆర్ మొదట్లో అనుకోలేదు. కానీ కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అవే చరిత్ర పుటల్లోకి ఎక్కుతాయి. తాను రాముడిగా నటిస్తూ ఎస్వీఆర్ రావణుడిగా కేవీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాని చేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. దాదాపు సినిమా ఖాయమే అనుకుంటున్న తరుణంలో ఎన్టీఆర్ సన్నిహితుడైన ధనేకుల వెంకటకృష్ణ చౌదరి శివపురాణం తదితర పురాణ గ్రంథాల్లో రావణుడిలోని విశిష్టతను ఎలా వివరించారో తెలిపే పుస్తకాన్ని ఇచ్చారు. అది చదివాక ఎన్టీఆర్కు రావణుడి పాత్రపై మక్కువ పెరిగింది. ఆ పాత్ర తానే వేసేందుకు సిద్ధమైపోయారు. కానీ ఎన్టీఆర్ను కృష్ణుడి రూపంలో దేవుడిగా చూపించిన కేవీ రెడ్డి రాక్షస పాత్రలో చూడలేను అన్నారు. నేను ఈ సినిమాకు దర్శకత్వం వహించలేను, పైగా రావణాసుడు వంటి రాక్షసుడిని కూడా ధీరోదాతుడిగా చూపించడం తగదు అంటూ కేవీ రెడ్డి గారు ఈ సినిమాకు పెద్ద నమస్కారమే పెట్టేశారు. అంతేకాదు అసలు ఇలాంటి కథాంశంతో సినిమాను తీయటం నీ కెరీర్కు నష్టాన్ని తెచ్చిపెడుతుందంటూ హెచ్చరించారు కూడా. అయినా సరే ఎన్టీఆర్ గారు వెనక్కు తగ్గలేదు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ఏ ఆ సినిమాకు దర్శకత్వం వహించాలని డిసైడ్ అయ్యారు. తాను దర్శకత్వం వహించిన తమ కుటుంబ నిర్మాణ సంస్థ అయిన నేషనల్ ఆర్ట్స్ థియేటర్ యూనిట్ పేరుతోనే టైటిల్స్ను వేయించడం గమనార్హం. ఇక రావణాసురుడిగా దర్శకుడిగా ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు. మిగిలిన పాత్రలో ఎవరెవరు ఎలా అన్న దాని గురించి ఎన్టీఆర్ ఆలోచించసాగారు. చివరకు అన్నీ ఆలోచించి శ్రీరాముడిగా అప్పుడు కొత్తగా వచ్చిన హరనాథుని తీసుకున్నారు. లక్ష్మణుడిగా శోభన్ బాబు నటించగా సీతగా అంతకుముందు రాణి రత్నప్రభలో ఓ నిత్య పాత్ర పోషించిన మణిని ఎన్నుకున్నారు. ఆమె ఎవరో కాదు, గీతాంజలిగా ఆ తర్వాత అనేక సినిమాల్లో కనిపించిన ప్రసిద్ధ నటి. ఇక రావణాసుడి భార్యగా ఎన్టీఆర్ సరసన ప్రసిద్ధ కన్నడ నటి బి సరోజాదేవి నటించారు. జనకుడిగా మిక్కిలినేని, విశ్వామిత్రుడిగా గుమ్మడి మెప్పించారు. అప్పటికే సినిమాలను చాలించి విశ్రాంతి తీసుకుంటున్న గాలి పెంచల నరసింహారావును ఒప్పించి సంగీత దర్శకుడిగా తీసుకొచ్చారు ఎన్టీఆర్. వెంపటి సినసత్యం నృత్యాలు సమకూర్చగా రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణం అందించారు. ఎన్ఏటి బ్యానర్లో ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు, పొండరీకాక్షయ్య నిర్మాణ బాధ్యతలు చూశారు.
ఈ సినిమా కథ ఆద్యంతం రావణుడి కేంద్రంగానే సాగుతూ ఉంటుంది. అలకాపురిని జయించి పుష్పక విమానంలో లంకకు వెళుతూ రావణ బ్రహ్మ ఈశ్వరుని దర్శనం కోసం కైలాసం వెళ్తాడు. అక్కడ నంది చేత భంగపాటు కలుగుతుంది. ఆ భంగపాటు భరించలేక కైలాస పర్వతాన్ని ఎత్తి రుద్రగానం చేసి పరమశివుణ్ణి రావణుడు మెప్పిస్తాడు, వరాలు పొందుతాడు. ఇక దేవతల వినతితో శ్రీ మహాలక్ష్మి వేదవతిగా మారి భూలోకంలో పెరగడం, నారదుడి ప్రోద్బలంతో ఆమె స్వయంవరానికి రావణుడు వెళ్ళడం జరుగుతుంది. అయితే రావణుడిని ద్వేషించి ఆమె భస్మం కావటం, ఆ తర్వాత ఆమె బాలికగా జనకుని ఇంట సీతగా పెరగడం అనేది కథలో భాగంగా ఉంటుంది. అహల్య వృత్తాంతం, సీతా స్వయంవరం, రావణుడి భంగపాటు, రావణ ప్రేరణతో యుద్ధానికి వచ్చిన పరశురాముడు రాముడిని గుర్తించడం, అవతార పరిసమాప్తి, చివరిలో సీతారామ కళ్యాణం. ఇది సినిమా క్రమం. ఈ సినిమా పేరు సీతారామ కళ్యాణం అయినప్పటికీ సినిమాలో ఎక్కువగా రావణుడిదే ప్రధాన భూమిక. రావణుడిగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. రావణుడు రాక్షసరాజైన బ్రహ్మ వంశజుడు, శాస్త్రాలను అవపోసన పట్టాడు, సకల కళా సారంగదుడు, వీటన్నిటికీ ప్రాధాన్యం ఇచ్చారు. చక్రవర్తిగా రాజసాన్ని ఎలా పరికించారో మండోదరితో వీణనాదం చేస్తూ సరసాన్ని సంపాళ్ళలో ఉలికించారు. ఈశ్వరుడి ఆరాధనను, నారాయణుడి తిరస్కరణను సమరీతిలో చూపించారు. నంది చేతిలో భంగపడి పరమశివుడు ప్రసన్నం కావడం లేదన్న ఉక్రోషంతో కైలాసాన్నే పికిలించుకుని తీసుకెళ్తానంటూ రావణుడు చేసే ప్రయత్నంలో ఎన్టీఆర్ నటన నభూతో. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ చూపిన నటనకు మది ఉప్పొంగిపోతుంది. ఎన్టీఆర్ మొదటి సినిమా నుంచి ఆయన చిత్రాలకు పనిచేస్తున్న రెహమాన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఉత్తరాదికి చెందిన రవికాంత్ నగాయిచ్ అనే కుర్రాడికి ఛాయాగ్రహణ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటిలా గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో ట్రిక్ ఫోటోగ్రఫీ ఉపయోగించి నగాయిచ్ అద్భుత పనితనానికి ప్రదర్శించారు. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తే సన్నివేశంలో 10 తలలో కనిపించడం కోసం నగాయిచ్ ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమించారు. అనుకున్న దృశ్యం రావడం కోసం ఎన్టీఆర్ దాదాపు 10 గంటల పాటు చేతులు చాచి నిశ్చలంగా పైకి చూస్తూ ఉండిపోయారు. యూనిట్ వాళ్ళు ఎంతగా వారించినా ఎన్టీఆర్ వినలేదు. అంతసేపు కళ్ళను ఫోకస్ చేసి నించున్న ఎన్టీఆర్ సీన్ పూర్తయ్యాక కళ్ళు తిరిగి పడిపోయారు. శివానుగ్రహం కోసం కడుపులోని ప్రేగులను పెళ్లికించి వాటితో వీణానాదం చేస్తూ ఎన్టీఆర్ తన మోములో పలికించిన భావాలను చూసి చిత్రసీమ నివ్వెరపోయింది. రౌద్రం, క్రోధం, ఆవేదన కలగలిసిన ఆ భావాన్ని ఎన్టీఆర్ మోములో చూసి అక్కినేని నాగేశ్వరరావు గారు దిగ్భ్రాంతికి గురయ్యారట. సినిమాలో ఆ సన్నివేశం ఆయన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఇంట్లో అద్దం ముందు కూర్చొని తాను కూడా ఆ ప్రయత్నం చేయగా ఆ ఎఫెక్ట్ మాత్రం ఎన్టీఆర్కే సొంతం అని స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు గారే ఓ సందర్భంలో చెప్పడం గొప్ప విశేషం. ఈ సినిమాలో 2 స్వయంవర ఘట్టాలు అద్భుతంగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ ఏ స్థాయిలో ఆ పాత్రను ప్రేమించారో ఆ సన్నివేశాల్లో అర్థమవుతుంది. మొదటిసారి వేదవతి స్వయంవరానికి రావణాసుడు వెళ్తాడు. ఆ సమయంలో ఆమె నీలమేఘ శ్యాముణ్ణే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. దీనికి ఆగ్రహించిన రావణాసుడు, వన్నే ప్రధానమైతే నీలాకాశానికి కట్టరాదా, నెమలి మెడకు ముడి పెట్టరాదా, సముద్రంలోకి నెట్టరాదా అంటూ ఆమె తండ్రిని వ్యంగ్యంగా ప్రశ్నిస్తాడు. రెండోసారి సీతా స్వయంవరానికి తనను ఆహ్వానించలేదని శివభక్తుడిగా జంగమ దేవుడి వేషంలో రావణుడి ప్రవేశం అన్నది అద్భుతమైన ఆలోచన. శివద్రోహం, ఈ కలాపం అంటూ జంగమ దేవుడిగా ఎన్టీఆర్ ప్రవేశం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శత్రుంజయుడైన శంకరుడికే తిరస్కారం, మృత్యుంజయుడైన ముక్కంటికే అపచారం, హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆయన చూపిన నటన అనన్య సామాన్యం. ఆ ఆహార్యంలో దుస్తులపై బేతాళుడు బొమ్మ, మధ్యలో శివలింగం, దానిపైన లైట్ను ఫోకస్ చేస్తూ కెమెరాను కాళ్ళ నుంచి మొహం మీదకు తీసుకెళ్లడం ఆ రోజుల్లో కొత్త క్రియేటివిటీ. ఇలా సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎన్టీఆర్ గారి గంభీరమైన నటనతో పాటు సముద్రాల మాటలు పాటలు, ఘంటసాల సుశీల గానం, సంగీతం, ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు, ఇలా అన్ని విషయాల్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. సినిమా చివరిలో వచ్చే శ్రీ సీతారాముల కళ్యాణం చూతుమురారండి పాట ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన పనేముంది. అద్భుతమైన సంగీతానికి సుశీల గొంతు అంతే అద్భుతంగా కుదిరింది. ఈ పాటను చిరస్థాయిలో నిలబెట్టింది. 65 ఏళ్లవుతున్నా ఇప్పటికీ తెలుగువారి వివాహాల్లోనూ పెళ్లి వీడియోల్లోనూ ఈ పాట ఉండాల్సిందే. శివుణ్ణి ప్రసన్నం చేసుకునే క్రమంలో రావణుడు పొట్ట చీల్చుకుని రుద్రగానం చేసే ఘట్టం కేవలం జనశ్రుతుల్లోనే ఉంది. దానికి కవుల కల్పన కంటే అద్భుతంగా ఎన్టీఆర్ తెరకెక్కించారు. ఈ సన్నివేశంలో నేపథ్యానికి వీణానాదం ఏమని శంకరశాస్త్రి రూపొందిస్తే ఘంటసాల గానం ఎన్టీఆర్ అభిమానం ఓ చారిత్రక విశేషంగా నిలిచాయి. 1967 సంవత్సరం జనవరి 6వ తారీఖున విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. రావణ బ్రహ్మలోని వివిధ కోణాలను అపూర్వ రీతిలో ఆవిష్కరించిన ఎన్టీఆర్పై ప్రశంసల జల్లు కురిసింది. ఎన్టీఆర్లో రావణ్ణి చూడలేనంటూ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న కేవీ రెడ్డి ప్రివ్యూని చూసి ఎన్టీఆర్ను అభినందించారు. ఎన్టీఆర్ గురువు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ చిత్రాన్ని చూసి శిష్యుణ్ణి ఆశీర్వదించడం, కంచి పీఠాధ్యక్షులు జగద్గురువు శ్రీ పరమాచార్య చంద్రశేఖర సరస్వతి ఈ చిత్రాన్ని చూసి ఎన్టీఆర్ను ప్రత్యేకంగా ఆశీర్వదించడం ప్రత్యేక విషయాలు.
సీతారామ కళ్యాణం సినిమాతో ఎన్టీఆర్లోని నట వైభవం, దర్శకత్వ ప్రతిభ శిఖర స్థాయిలో కనపడ్డాయి. ఒక పాత్ర ద్వారా ప్రేక్షకులను ఇంతటి స్పందనకు గురి చేయడం ఈ చిత్రంతోనే మొదలైనట్టుగా చెప్పుకొచ్చారు. ఈ చిత్రం వచ్చిన 2 ఏళ్లకు లవకుశ సినిమా విడుదలైంది. తెలుగునాట ఎన్టీఆర్ ఇంటింటికి ఇలవేల్పుడయ్యాడు. అయితే ఆయన ప్రత్యేకమైన ప్రతినాయక పాత్రలు చేయడానికి బీజం వేసింది మాత్రం రావణ బ్రహ్మ వేషమే. ఆ స్ఫూర్తితోనే ఆ తర్వాత శ్రీకృష్ణ పాండవీయంలో దుర్యోధన వేషం వేశారు. ఆ తర్వాత మరో దశాబ్దానికి దానవీర సూరకర్ణ సినిమా చరిత్ర తిరగరాసింది. అయితే ఇక్కడే ఓ విషయాన్ని తెలుగునాట సినీ జనం చెప్పుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్లోని నటుడిని ఇతర దర్శకులు దేవుడి పాత్రలో అద్భుతంగా తెరకెక్కిస్తే ఎన్టీఆర్ మాత్రం తన ప్రయోగాలతో తనలోని దర్శకుడితో రావణుడు, దుర్యోధనుడు వంటి దుష్ట పాత్రలు కూడా హీరోలను చేశారన్న అపవాదును ఎన్టీఆర్ మూటగట్టుకున్నారు. ఆ రోజుల్లో బ్రాహ్మణ సంఘాలు కూడా ఎన్టీఆర్ చర్యలను నిందించాయి, తప్పుపట్టాయి కూడా. కాకపోతే ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా అనేది, ఇతర ప్రసార మాధ్యమాలు అనేవి అప్పట్లో లేవు కాబట్టి ఎన్టీఆర్ ధైర్యంగా ప్రయోగాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారనేది వాస్తవం. ఇదండి సీతారామ కళ్యాణం సినిమా గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.